హాయ్ అండి, హలో నమస్తే. నేను మీ కిరణ్. మా గిరిజన పల్లెటూరు ప్రాంతాలు ఎలాగుంటాయి వీడిద్దరు చూద్దాం. చూసానే మరి మా పల్లెటూరు ప్రాంతాలు ఎలాగుంటాయి చూస్తున్నారు కదా. మేమైతే కొండల మధ్య పెద్ద పెద్ద గుట్టల మధ్య ఎత్తైన ప్రదేశంలో నివసిస్తాం. మా ఏజెన్సీ గిరిజన ప్రాంతాలన్నీ కూడా అలాగే ఉంటాయండి, చూస్తారు కదా. చాలా చక్కటైన వాతావరణం, పచ్చదనం, ప్రకృతి, సోయగాలు, అందాలు చాలా వెరీ వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. మా గిరిజన ప్రాంతంలో బతకాలంటే అదృష్టం ఉండాలి. మరి మీ ప్రాంతంలో ఎలాగ ఉంటుందో కామెంట్ రూమ్ తెలియపరచండి గైస్. మరి చూస్తారు కదా, మా గ్రామాలకైతే సక్రమంగా రోడ్డు సదుపాయాలు కూడా ఉండవు. అయినా సరే మేము అలా బ్రతుకుంటూ పోతున్నాం. చూస్తారు కదా, పెద్ద పెద్ద కొండలు, గుట్టలు, లోయలు. ఇదేనండి ఒక విలేజ్కి అయితే వెళ్ళిన రోడ్డు. చూస్తారు కదా, ఓన్లీ ఇది కూడా మట్టి కూడా అన్నారు. సింపుల్గా చెప్పాలంటే చిన్న బాట అంటారు. పెద్ద పెద్ద బంటలు దొర్లిపోయి అన్నీ కూడా రోడ్డు మధ్యలో పడిపోయినాయి. చూస్తారు కదా, ఇలాగే ప్రయాణం చేస్తుంటారు ఆ యొక్క గ్రామ ప్రజలు. చూస్తారు కదండి, బైకులతో ఇలాగే ప్రయాణం చేస్తుంటారు. చూడండి, చిన్న సందు ఉంది, ఈ సందు నుంచి ప్రయాణం పోతారు బైకులు గుండా. చూస్తారు కదా. అయినా ఈ గ్రామస్తులు అయితే మరి ఎన్నోసార్లు మరి అధికారులకి చెప్పడం జరిగింది, కానీ ఇంతవరకు కూడా పట్టింపు లేక ఉంటుంది. గైస్, మీ ప్రాంతంలో మీ ఏరియాలో ఇలాంటి ఒక అందమైన ప్రదేశాలు, అందమైన లొకేషన్స్ వ్యూ ఎలా ఉందో కామెంట్ రూమ్ తెలియపరచండి గైస్. నేనైతే తొలుగూరు అనే విలేజ్ యొక్క రహదారి చూపెట్టబోతున్నాను మీకు. చూస్తారు కదా, బళ్ళు అయితే రావు, ఓన్లీ బైకులు మాత్రమే వస్తాయి. ప్రతిరోజు ఇలాగే తిరుగుతుంటారు, రాత్రి పగలు, ఎండ వాన గాలి కష్టం ఏదైనా సరే ఇదే మార్గం కూడా ప్రయాణం చేస్తారు. ఇంకా రెండో మార్గం లేదు, ఇది ఒకటే మార్గం. దయచేసి ప్రభుత్వం ఈ గ్రామానికి పట్టింపు చేసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఈ గ్రామానికి ఒక తార్ రోడ్డు సదుపాయం కల్పిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సుమారు అయితే ఈ విలేజ్కి 45 ఎకరాస్ కాఫీ తోట ఉంది. 15 కుటుంబాలు ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి ఆ యొక్క కాఫీ దినుసు తీసుకురావాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. అక్కడి నుంచి మోసుకురావాలంటే 3 కిలోమీటర్ నడుచుకుంటూ భుజాల మీద ఎత్తుకుంటూ తీసుకురావాలి. చాలా ఇబ్బంది ఉంటుంది. చూడండి, పెద్ద పెద్ద బండలలో దొరికిపోయిన రోడ్డు మధ్య. దీని మీద ఎన్నోసార్లు కూడా చెప్పారంట, కానీ ఇంకా పైన ఎటువంటి స్పందన లేదనేసి అంటున్నారు గ్రామస్తులు అయితే. ఏమో ఏటో గిరిజన ప్రాంతాల రోడ్లన్నీ కూడా అయిపోయి అంటారు. ఇలాంటి గ్రామాలు ఎన్నోనే రోడ్ లేని గ్రామాలు. అలసిపోయాను, ఒక చెట్టు కాడ ఎక్కున్నాను చూద్దాం అనేసి ప్రదేశం. బా ఏమలకు ఒక్కడే ప్రయాణం చేయగలి, బైక్ గుండె కూడా ఒకటే ప్రయాణం చేయాలి. చాలా డేంజరస్ రోడ్ అండి ఇది. పాపం ఎలా ప్రయాణం చేస్తున్నారు ఏదో తెలియదు. అలసిపోయాను, కరెక్ట్గా ఎత్తేసి నడుచుకుంటూ వెళ్తున్నాను. చూసారు కదా, చెమటలు వచ్చుతున్నాయి ఘాట్ ఎక్కడానికి. మామూలు చిన్న దొంకలు తుప్పలు ఇది కొట్టుకోవడం జరిగింది.
బాగుందిరా సారావా టీయా సారావా టీయా మామ ఒకటి డికాసి కాఫీ డికాసి ఏం చేయడానికి కూరగాయలకు వస్తావా మీరు రోడ్ లేదు కదా రోడ్ లేదు మరి ఇబ్బంది రావడానికి భలే కష్టపడి వస్తుంది ఏంటి చూద్దాం అక్క ఏం కంట్రీ టీ ఎత్తిరా కొద్దిగా టీ ఇస్తారా ఓకే విలేజ్ ఎలా ఉందో విలేజ్ రూటు ఈ విలేజ్ ఎలా ఉందో చూపెట్టే నీకు ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్